కొరిమెల్లి శ్రీనివాసరెడ్డి అని ఎవరన్నా వచ్చారా? గుడిమెల్లె అనేది ఎవరిది ఇంటి పేరు? నాగరాజు అని పేరు. కనక నాగరాజు అంతేనా? సరిత అనే వాళ్ళు కూడా వచ్చారా? ఎవరో అనిపిస్తుంది. ఎవరమ్మా? మీరా? నువ్వు నాకేమన్నా తెలుసా? బీటెక్ ఏరోప్లేన్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ చేసావు, కరెక్టా? మీ నాన్న పేరేంది? గుడిమెట్ల మల్లేశ్వరరావు. ఇదిగో. అమ్మ పేరేందయా? గుడిమెట్ల సీతా మహాలక్ష్మి. కొరిమెల్లి శ్రీనివాసరెడ్డి అని ఎవరన్నా వచ్చారా? నువ్వేనా? ఓహో, బాగా ఆలోచిస్తున్నావా? నేను చాలామందిని మాట్లాడుతూ పిలుస్తాను. నేను పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లతో పిలుస్తుంటాను. గుడిమెల్లె అనేది ఎవరిది ఇంటి పేరు? ఇంటి పేరుతో పిలిచాను వాళ్ళని. మీదేనా? గుడిమెట్ల మీదేనా? ఓకే. నాగరాజు అని పేరు. కనక నాగరాజు అంతేనా? సిగ్గుపడితే పిలువను, సిగ్గు లేకుంటే ఇక్కడ పిలుస్తా, అంతేనా? ఇప్పుడు నేను ఇలా పేర్లు పెట్టి పిలుస్తున్నాను కదా, ప్రతిసారి పిలుస్తాను. పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు ఇలా పెట్టి పిలుస్తాను కదా, సరదా కోసం పిలువను. నేను ఇలా పిలిచానంటే మీకు చాలా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, చాలా బాధల్లో ఉన్నారు అని అర్థం. అలాంటి వాళ్ళు కనీసం హోమం కూడా చేయించుకోలేరా మీరు? ఇక్కడ హోమం చేయించుకోండి. సరిత అనే వాళ్ళు కూడా వచ్చారా? ఎవరో అనిపిస్తుంది. ఎవరమ్మా? మీరా? మీరు కూడా హోమం చేయించుకోండి. సో మీరంతా కూడా అంటే ఒకటేసారి అడిగితే ఆయన కూడా చేయలేడు, అంటే వీక్లీ ఒకరికే కదా జరుగుతుంది. కాబట్టి మీరు మాట్లాడుకొని ఆ హోమం అనేది చేయించుకోండి. సరే, నేను చాలా రోజులైంది ఇట్లా పేర్లు పెట్టే పిలుస్తున్నాను కానీ పెద్దగా రాయట్లేదు, చాలా రోజులైంది. కాబట్టి ఈరోజు రాద్దామని అనుకుంటున్నాను. రాయమంటారా? ఏదో బంగారం దొరికినట్టు ఉంటుంది మీకు. ఇది ఆదుడు చెప్పకముందే బోర్డు వస్తుంది. ఇప్పుడు నాకు అంత మర్యాద, అతిథి మర్యాదలు బాగా జరుగుతాయి నాకు. అయితే మీకు ఎందుకు ఇంత ఆనందం దీంట్లో? ఎందుకు ఒక మాట నాకు జస్ట్ నాకు తెలియక అంత ఆనందం, అంత లైట్స్ లాగా ఎందుకు వెలుగుతాయి మీ మొహాలు ఇట్లా రాస్తూ ఉంటే? చెప్పకపోతే రాయండి. మరి ఏదో ఉంటుంది మీ ఆనందం, రాక్షస ఆనందం మీకు ఏదో ఉంటుంది ఇట్లా. ఇప్పుడు నేను ఆల్రెడీ పేర్లు పెట్టి పిలుస్తున్నాను. పిలిచిన వాళ్ళు హోమాలు చేయించుకున్నారా? ఇక్కడ కనీసం హోమం చేయించుకున్నారా? చేయించుకుంటే సంతోషం, మీకే బెస్ట్. చేయించుకోని వాళ్ళ గురించి చెప్తున్నాను, చాలా సంతోషం. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ బాగా ఉన్న వాళ్ళనే నేను పిలుస్తాను, ఊరికేనే పిలువను. సరే, నువ్వు రా. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ కూర్చో. తూ ఉటోజీ బీచ్ పైసా ఉటో, ఇక్కడ కూర్చో. కరెక్ట్ సమాధానం చెప్తేనే కూర్చో. ఫస్ట్ ఇటు చూడకు, నువ్వు ఇటు చూడకు. ఎందుకంటే నీ రామాయణం అంత ఇక్కడనే రాస్తా నేను. మొహం అటే పెట్టుకో. సరే, మరి నీ గురించే రాయనా? పోనీ ఆయనను విలువనా పాపం శ్రీనివాసరెడ్డిని? నీ గోతే వినబడతలేదా? గట్టిగా చెప్పాలి. నీ నుంచే చెప్పాలా? ఎందుకు? ఆయన ఏం పాపం చేసిండు? నన్ను చూడొద్దు, నువ్వు సమాధానం అక్కడ చూసే చెప్పాలి. నువ్వు నాకేమన్నా తెలుసా? నన్ను ఫస్ట్ టైమే చూసావా? ఆన్లైన్లో అందరు చూస్తారులే. నువ్వు గట్టిగా మాట్లాడకపోతే శ్రీనివాసరెడ్డి రెడీగా ఉండు, నేను ఏ క్షణమైనా విలువచ్చు. ఎందుకంటే గొంతు లేనివాడితోటి నేను ఎందుకంటే రాయటం ఇక్కడ. ఇవాళ పొద్దున్న మేడ మీద చూసారు రాగానే, ఇక్కడ తర్వాత ఇక్కడ చూడటం. అంటే నా బేడెక్కి నన్ను బిద నుంచి కూడా చూస్తున్నావా? మీరు మేడ మీద ఉన్నప్పుడు నేను కింద ఉన్నాను, కింద నుంచి చూసా. ఓహో, పొద్దున్న. ఓహో, అలాగా. ఓకే ఓకే ఓకే. సరే, అయితే
మొదటిసారే కదా నన్ను నువ్వు చూసావు, నిన్ను కూడా నేను మొదటిసారే చూశాను. సరే మరి నేను మొదటిసారి చూసినప్పుడు ఇంకా కూర్చోండి, ఇక వదిలేటట్టు లేడు, మీకు ఛాన్స్ ఇచ్చేటట్టు లేడు, నెక్స్ట్ టైం మిమ్మల్ని పిలుస్తాను. అయితే మరి మొదటిసారి చూసినప్పుడు మీ గురించి నాకేం తెలియదు. మరి ఇప్పుడే నేను మీ గురించి ఇక్కడ రాస్తాను. మీ గురించే కాదు, మీ తల్లిదండ్రుల గురించి కూడా రాస్తాను. ఇప్పుడు మనిషి మొహం చూసి రాయటం ఒకటి, నుదురు చూసి ఒకటి. సో తల్లిదండ్రులను కూడా నేను తప్పుతూ కూడా రాశాను. ఇతని మొహం చూసి ఈయన తల్లిదండ్రులు, ఈయన ఫ్రెండ్స్, ఈయన సర్కిల్ ఇదంతా వెళ్ళొచ్చు. అయితే కొందరు వెధవలు, కొందరు గాడిదలు, గాడిద కొడుకులు అని కూడా అనొచ్చు, తప్పేమి లేదు. వాళ్ళకి తెలియక వాళ్ళకి ఇష్టం వచ్చింది అనుకుంటా అంటే రేషన్ కార్డులా ఉంటాయంట పేర్లు, టైమ్ ఆఫ్ బర్త్లు, డేట్ ఆఫ్ బర్త్లు రేషన్ కార్డులో రాసి పలానా కులము, పలానా ఆయనకు పలానా ఆలోచన వచ్చింది అని ఎక్కడైనా ఉంటుందానే? ఒక గాడిద కొడుకు వాడు క్రియాయోగాన్ని పెట్టుకున్నాడు, గాడిద కొడుకు వాడు ఆకులు అలములు తిని బతుకుతాడని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటాడు. వాడు ఏం లేదు, ఈవినింగ్ మంచిగా బందు కొట్టి సందులలో వండుకుంటాడు. వాడు చేసేది అంతే. ఆ గాడిద కొడుకు ఒకసారి ఒక విషయంలో చెప్పాడనమాట. వాడిని ఒక వేద అడిగాడు. విషయం ఏంటంటే నేను ఎలా చేస్తానో ఎవరికి అర్థం కావట్లేదు. కాక ఈ చాలామంది గురువులకు, చాలామంది ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకు టెన్షన్ అయిపోయింది అప్పట్లో. ఇప్పుడు యోగా, నువ్వు నోరు తన్ని బయట పంపిస్తా. అప్పుడు అక్కడ నేను జయా గార్డెన్స్లో పెట్టినప్పుడు వేల మంది, మినిమం 10,000 మంది వచ్చే వరకు వీళ్ళకు గుండె దడదడ అన్నది. మొత్తం యోగా అని అందరు నా దుకాణం అంతా ఖాళీ ఆయన దగ్గరకు పోతుందేమో అని భయపడి ఓ పనికిమాలినోడిని వాడిని పంపించి, అంటే నాకు తెలియదా నేను చేసే పని, ఎవడోడు వస్తున్నాడు నాకు తెలియదా, నేను నవ్వుకుంటాను. పంపించి వానితో ఒక క్వశ్చన్ వేసినట్టు అడిగిచ్చి వానికి వీడు ఆన్సర్ చెప్పినట్టు. వీడిని కరెక్ట్గా చూడండి, రోడ్డు మీద అడుక్క తింటోలాగా ఉంటాడు వాడు. సరే, ఇక వాడి గురించి నేను ఎక్కువ ఎందుకు, నేను ఒకరి గురించి మాట్లాడను, కానీ వాళ్ళు మన గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇలాంటి వెధవలు ఉంటారు, ఎక్కడా ఉండవండి, ఎక్కడా ఉండవు. ఇట్లా నేను గుండె లోతుల్లో ఉన్నాయి చెప్తాను, మనసులో మారుస్తున్నాయి చెప్తాను, ఆలోచనలు చేంజ్ చేస్తుంటే చెప్తాను, అన్నీ చెప్తాను, చాలా చాలా చెప్తాను. మొన్న ఒక వ్యక్తి గురించి చెప్పాను కదా, వాళ్ళ భార్య చనిపోయిన దాని గురించి ఎట్లా నాటకాలు దెబ్బారో మీకు తెలుసు. సో ఇట్లాగా డీపెస్ట్ పర్సనల్ రేషన్ కార్డులు ఉంటాయా, నీ భార్య చచ్చిపోయి రెండో భార్య నువ్వు పెళ్లి చేసుకున్నావని అని లుంగి కూడా తీస్తానండి ఆ నా కొడుకుని. ఆడెక్కడో శ్రీశైలం అడవులలో ఉంటా అని అడ్వర్టైజ్ చేసుకుంటాడు వాని బొంద. అయితే ఇలాగా విధవలు చాలామంది ఉన్నారు. ఆ విధవల గురించి నాకు అక్కర్లేదు, ఇప్పుడు నేను రాస్తాను. ఏమయ్యా నువ్వు గట్టి చెప్పు, నువ్వు నన్ను చూసావా? చూడలేదు స్వామి. ఎప్పుడన్నా నీకు నాకు పరిచయం, బంధం ఏమైనా ఉన్నదా? లేదు కదా. అయితే ఇప్పుడు నీ గురించి నాకేం తెలియదు, మీ అమ్మ నాన్న గురించి అయితే అసలే తెలియదు. మరి ఇప్పుడు నేను రాస్తాను, తప్పో ఒప్పో చూసుకుందాం, చూద్దాము, చెప్పలేము. ఇప్పటి వరకు అయితే తప్పు రాయలేదు, తప్పు రాస్తానేమో తెలియదు, చెప్పలేము. ఒకసారి అవ్వచ్చు కూడా, చెప్పలేము. బట్ నేను రాయనని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ నో ఐఎమ్ గోయింగ్ టు రైట్. మీరు అటే చూడండి. సరే, స్పెల్లింగ్స్ పట్టుకోవద్దు, నేను ఆలోచనలు అక్కడ ఉంటాయి. నువ్వు అటే చూడు. పర్సనల్స్ వస్తున్నాయి కానీ నేను రాయొద్దని రాయట్లేదు. మీరు అటే చూడండి.
ఈరోజు నేనేమో తప్పులు చేస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, చూద్దాం. సరే, ఇక్కడ చూడొద్దు, నువ్వు చాలా విషయాలు రాశాను, ఇంకా రాస్తే బోర్డు మరి ఇంకా ప్లేస్ లేదు. అయితే ఇందులో నేను పర్సనల్స్ అంతా కూడా తీసేశాను. అయితే సరే చూద్దాం, నేను ఎంతవరకు కరెక్ట్ రాశానో లేదో చూద్దాం. సో ఇలా చెయ్యాలి అనుకుంటే ప్రతి వీకు ప్రతి వాళ్ళని గురించి నేను రాయొచ్చు. ప్రతి వాళ్ళు, ఎందుకంటే కొత్త వాళ్ళే రాస్తున్నాను. ఏ ఊరు నుంచి వచ్చావు బాబు నువ్వు? విజయవాడ నుంచి. డైరెక్ట్ విజయవాడనా ఇంకేదన్నా ఊరా? మాది గుడివాడ. ఇప్పుడు అక్క దగ్గర విజయవాడలో ఉంటున్నావా? ఓకే, విజయవాడ నుంచి వచ్చావా? సరే, ఒక పని చేద్దాము, నువ్వు ఇటు చూడకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు నీకు అసలు, కరెక్టా? కరెక్ట్. గట్టిగా చెప్పాలి. కరెక్టా కాదా? కరెక్టే స్వామి. అరే వినబడతలేదా? కరెక్టే స్వామి. శ్రీనివాస్ రెడ్డి నిన్ను పిలుస్తా, రెడీగా ఉండు. ఓకే, ఒక్క నిమిషం. నిన్ను ఇక రానియను, ఇతని నెక్స్ట్ నుంచి రానియక, ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. ఓకే, సరే. 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదన్నాను, కరెక్ట్ అనే ఒప్పుకుంటున్నావు కదా? కరెక్ట్. 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు, రైట్. నువ్వు బీటెక్ ఏరోప్లేన్ కి సంబంధించి, ఏరోస్పేస్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ చేసావు, కరెక్టా? ఇప్పుడు చెప్పు, కరెక్టా? కరెక్టే స్వామి. ఇది ఏరోప్లేన్లకు సంబంధించి చేసినావా? ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇదిగోండి ఇక్కడ రాసేసాను. సరే, ఇప్పుడు చాలాసార్లు బ్రతుకు మీద కోపము, విరక్తి కలిగి ఇన్ని రోజుల నుంచి వేసుకుంటాన్ని మనసులో అనిపిస్తూ ఉంటుంది, అంతేనా? ఇవన్నీ రేషన్ కార్డులో రాస్తాడు అవడట. ఆయనకి మంట పెట్టుండి ఎక్కడ పెట్టాలో మీకు తెలుసు కదా. ఇక మీ ఇంటి పేరేందయా? గుడిమెట్ల. ఇదిగో రాశాను. ఓకే, ఆగుదాం. మీ నాన్న పేరేంది? గుడిమెట్ల మల్లేశ్వరరావు. ఇదిగో రాశాను కదా, రాశాను. సరే, డేట్ ఆఫ్ బర్త్లు ఏమైనా గుర్తున్నాయా? అంటే 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. ఒకటేమో 1989, సర్టిఫికెట్లో ఉన్నదేమో 1990. ఇక్కడ ఒకటి. సరే, ఒకటేంది? 1989 ఒరిజినల్ డేట్లు. నువ్వు అనుకున్నాయి అవి తప్పులే, నువ్వు అనుకున్నాయి చెప్పు. నేను అనుకున్నాయి డిసెంబర్ 1, 1991, ఇంకోటేమో 1898. 1889 కన్ఫ్యూజ్ అవుతున్నావు. సారీ, 1989 ఒరిజినల్. ఇట్లా కన్ఫ్యూజన్ అయ్యేది కూడా రాస్తారా ఎవరన్నా? నేను రాశానా? ఇది వీళ్ళకు ఇక్కడికి వచ్చే వరకు టెన్షన్ అయిపోయి ఉన్నది కూడా మర్చిపోతున్నారు. సరే, అమ్మ పేరేందయా? గుడిమెట్ల సీతా మహాలక్ష్మి. ఇక నీ పేరేంది? గుడిమెట్ల కనక నాగరాజు. ఇదిగో, అంటే గుడిమెట్ల ఇక్కడ రాసిన, ఇక్కడ ఇది ఉంది. అయితే ఒకరికి టైమ్ ఆఫ్ బర్త్ కూడా లేదు, కానీ నేను ఇక్కడ రాశాను, అది నీకు నువ్వు నోట్ చేసుకోవచ్చు. అసలు మీ అమ్మకి టైమ్ ఆఫ్ బర్త్ ఉందా నీకు తెలుసా? నాకు తెలియదు. అదిగో నేను ఇక్కడ రాశాను. సరే, ఇప్పుడు వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు, నేను ఇక్కడ రాశానని చెప్తున్నాను. నువ్వు నిజంగా నమ్ముతున్నావా ఇక్కడ నేను రాశాను అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? ఒకసారి అవకాశం ఇవ్వాలా, చూస్తావా వెనక్కి? అవసరం లేదండి, నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నావా? అట్లా గుడ్డిగా నమ్మొద్దయ్యా, నేను ప్రాక్టికల్ మనిషిని. ఇక్కడ చూడు ఒకసారి. లేదు స్వామి, చెప్పినవన్నీ కరెక్టే. నేను మీతో ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. చెప్పినవన్నీ నిజాలే, కరెక్ట్. రైట్. సో దట్ ఈస్ గురూజీ, దట్ ఈస్ రామానంద గురూజీ. ఓకే, ఎవరెవరైతే వెధవలు ఇలా అనుకుంటున్నారో వాళ్ళంతా వెధవలే. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ ఇంకా చాలా వస్తున్నాయి, కానీ పర్సనల్ విషయాలు మనం రాయకూడదని చెప్పేసి నేను నాకు వస్తున్న విషయాలన్నీ రాస్తూ వెళ్ళాను. గూస్ బంప్స్ వస్తున్నాయా? ఎన్నిసార్లు చూస్తావు? చాలాసార్లు చూస్తావు కదా, ఇంకా ప్లేస్ లేదు. ఓకే, ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను, చూడు నువ్వు ఇక్కడ ఒకసారి. చాలా ఆనందం వేస్తుందా? మరి ఏమిస్తావు? నవ్వుతావు. ఇక్కడ సత్సంగ్లో
నేను ఖచ్చితంగా ఇది ఫీజు లేదండి, ఇది ఫ్రీ అండి. చాలామందికి అర్థం కావట్లేదు. ఏం బాబు నేనేమన్నా ఫీజు తీసుకున్నానా నీ దగ్గర? లేదు స్వామి, నీ మొహం చూసింది నేను ఈరోజు, నువ్వు నా మొహం చూసింది ఈరోజు, అన్నీ రాసా, అన్నీ చెప్పాను, ఫీజు లేదు. అయితే సత్సంగంలో వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి ఫీజు లేదండి. ఇక్కడ మీరు రావచ్చు. నేను పేర్లు పెట్టి పిలుస్తున్నానంటే మీకు నెగటివ్ ఎనర్జీలు ఉన్నాయి అని ఖచ్చితంగా ప్రూఫ్ అది. సరే ప్రతిసారి పిలుస్తున్నాను మొత్తం రాయట్లేదు కదా అని మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది, 1 month అయినట్టుంది, ఏదో మొత్తానికి అయినట్టుంది అని నేను రాశాను. సో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నేను పిలిచాను అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. సో మీరు ఇక్కడ చిన్న ఒక హోమం చేయించుకోండి, మీ భార్య పిల్లలు మీరు వచ్చేసి ధ్యానం గురించి చెప్పండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, సత్సంగ్కి రెగ్యులర్గా రండి. ప్రతి వాళ్ళ గురించి ఏదో ఒక రోజు రాసిస్తాను. ఒక్కసారి పిలిచానంటే వాళ్ళని ఎప్పుడో ఒకసారి మళ్ళీ పిలిచి ఇదంతా కూడా నేను రాస్తాను. ఓకేనా? సో నువ్వు సంతోషమేనా? అంత దూరం నుంచి వచ్చినదో పైసా వసూలు అవుగా తుమారా? ట్రైను ఎట్లొచ్చినావు? బస్సా ట్రైనా? ట్రైన్లోనే వచ్చావా? అది కూడా ట్రైన్ అనే వచ్చింది నాకు ఫస్ట్. ఇట్లాంటి గురుజీలకు చూసావా ఎక్కడైనా? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, చూడలేదు, కరవలేదు, చూడవు కూడా. ఇక నా తర్వాత ఎవరన్నా నా శిష్యులు ఎవరన్నా చేయొచ్చు. ఏ भी कर सकते, मेरा बेटा है वो भी कर सकते, हाँ वो तो बूढ़ा हो गया उसका बच्चा कर सकते. సో ఇలా ఉంటుందండి. సరే, ఇక నేను దీని గురించి 2 మాటలు చెప్తాను. చాలామంది గురువులు అని పెద్ద పెద్ద దండాలు వేసుకొని చాలా చెప్తూ ప్రవచనాలని అవి చెప్తుంటారు. చెప్పండి, గురువులే, అందరినీ రెస్పెక్ట్ చేయండి, కాదన్ను. కాదు, కొందరు గురువులు వాళ్ళ శిష్యులని పంపిస్తూ ఉన్నారు. ఏంటి, ఎలా అనేది అది కాదు నాయన. మీరు సిన్సియర్గా నా దగ్గర రండి, మీకు కావాలంటే నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇది ఊరికే ఆషామాషిగా వచ్చేది కాదు. కాషాయం బట్టలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని పక్కన 10 మందిని పెట్టుకొని జై హో అని డప్పులు కొట్టి రోజు మీడియాలో కూర్చుంటే కాదు. నేను మీడియాలో కూర్చోవాలంటే కూర్చోగలను, నేను కూర్చోవట్లేదు, మీకు తెలుసు. నేను ఓన్లీ ఒక సుమన్ టీవీలో వీడియోస్ నా దాంట్లో తప్ప నేషనల్ మీడియాలో కొంచెం కూర్చున్నాను. రోజు కూర్చుంటే అంతమంది జనాన్ని ఎక్కడ మెయింటైన్ చేసేది? ఒకసారి మనం కొంచెం చేద్దాం అనుకుంటేనే ఒకేసారి 10,000 మంది వచ్చారు. అది మీరు అందరూ చూశారు, పాత వీడియోస్ చూడండి. అందుకని కావాలని నేను ఫిల్టర్ చేసుకొని జనాలు ఎక్కువద్దని చెప్పి నేను రోజు రాయకుండా అప్పుడప్పుడు రాస్తూ ఓన్లీ లిమిటెడ్ వాళ్ళకే మనం పిలుస్తున్నాం ఇక్కడ. సో అది కావాలని చేసుకుంటుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ ఊహల్లో ఏవో ఊహించుకుంటే కాదు, మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. ఆ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. మనసు గురించి తెలుసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మానసికం అంటే ఏమిటి, మైండ్ అంటే ఏమిటి, దాని ఆలోచన ఏమిటి, అది ఎలా ఉంటుంది, అసలు మనసును మనం చూడం కదా, మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం మనసులో జరిగే విషయాలన్నీ. ఈ శాస్త్రం గురించి కానీ దీని గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా, ధ్యానం గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు రెగ్యులర్గా రావాలి మెడిటేషన్కి. ఇదన్నీ ఒక రోజులో వస్తుందా? నేను ఒక్కసారి ఇలా చూసి రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక ప్లేస్ లేదు రాయాలంటే, ఇంకా రాస్తాను నేను. అందులో నేను పర్సనల్స్ రాయలేదు, ఎదుటి వాళ్ళని డిస్టర్బెన్స్ చేసేవి రాయలేదు. ఎందుకంటే గతంలో రాశాను ఇలా చచ్చిపోయినవి, కొంచెము రెండో సంబంధం ఇట్లా ఉంటాయి కదా, కొంచెం ఆయన 2వ దుకాణం 3వ దుకాణం ఓపెన్ చేసిన. కానీ అలా చేస్తే పాపం టెన్షన్ అయిపోయి ఉల్టా చేస్తున్నారు, అంటే ఇబ్బంది అవుతున్నారు. అందుకని ఇది తెలిస్తే పోయేదేమీ లేదు, అన్నీ సింపుల్ వే కాబట్టి రాశాను. అయ్యా నీకు ఉద్యోగం వస్తుందయ్యా త్వరలోనే, మరి నేను రాశాను కదా, మరి అది కూడా చెప్పాలి కదా. సో ఉద్యోగం వస్తుంది. నీ మానసిక స్థితి కూడా చాలా లోలో ఉంది, అది పర్సనల్, నేను ఇక్కడ మాట్లాడను, అది కూడా సెట్ అవుతుంది. ఒకసారి అయితే వచ్చి ఇక్కడ హోమం ఒకటి చేయించుకో. అందులో ఎవ్వరికి డబ్బులు ఇచ్చేది లేదు. ఆ పూలు పండ్లు ఏమి ఉన్నాయి, కూరగాయలు అని వస్తుంది ఏందా నాకు, అవి కొనుక్కోండి. ఎవరన్నా వంటలో వచ్చిరా ఏందా, తెలియకుండా మనో ప్రవేశం అయిందో ఏమో. ఇది ఇట్లానే ఉంటుంది అది మైండ్ అనేది. ఎలా ఉంటుందంటే తెలియకుండా కనెక్ట్ అయిపోతే వాళ్ళ ఇంట్లో వండుకున్న కూరలు కూడా నాకు వాసనలు వస్తుంటాయి. అలా కూడా చెప్పాను నేను. సో ఎనీవే ఇట్లాగా చాలా ఉంటుందండి. ఒక మనిషి లైఫ్ గురించి మనం ఎంతైనా రాయొచ్చు. అయితే మీరందరూ నాతో పర్సనల్గా కూర్చొని మాట్లాడదాము, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుందామని ఆలోచన వదిలేయండి, అవసరం లేదు. సత్సంగ్ రెగ్యులర్గా రండి.
మీరు ఇదేది మన హోమం చేయించుకోండి, కావాలంటే మీరు 2 సార్లు 3 సార్లు హోమం చేయించుకోండి, అది ఎన్నిసార్లు చేయించుకున్నా మంచిదే, మీకే ఇంకా ది బెస్ట్ జరుగుతుంది. కాబట్టి ఇలా చేసుకోండి, మీకున్న సమస్యలన్నీ పోతాయి. అయినా సరే మేము పర్సనల్గా కలుస్తామని మీరు అనుకుంటే అది మీ ఇష్టము, దానికి నేనేం చేయలేను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ సత్సంగ్ అంతా ఫ్రీనే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఫ్రీనే, సత్సంగ్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ. మళ్ళీ ఏడో దేశంలో కూర్చొని నాకు సత్సంగ్లో ఫ్రీ అని చెప్పిన ఓడు ఇట్లాగే చెన్నై నుంచి నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, ఫ్రీ అని చెప్పినావు కదా అంటే, ఫ్రీ సత్సంగ్ మొత్తం ఫ్రీనే, మరి రా మరి సత్సంగ్కు. ఆయనకు టైం ఉండదంట, చెన్నైలో ఉంటాడంట, నేను వాళ్ళ ఇంటికి పోవాలంట. ఇంటికి పోయి ఆయన బోర్డు మీద అన్నీ రాసి ఆయనకు దండం పెట్టి రావాలి నేను. అంటే ఇలాంటి విధులు కూడా ఉంటారు. అసలు ఇలాంటి విద్య ఎవరి దగ్గర ఉందండి? ఎవరన్నా 1 రాస్తాడు, 2 రాస్తాడు. చూడండి, 2 పేర్లు, తాత పేరు, అబ్బ పేరు, అమ్మమ్మ పేరు ఏదో చెప్తాడు అంతే. ఇక్కడ చూడండి, ఇంటి పేరు, ఆయన పేరు, ఆయన మనస్సు, నాన్న, అమ్మ. ఇంకా నేను చాలామందికి ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాను గతంలో. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న అప్పులు, వాడు ఎంత అప్పు తీసుకున్నాడో నా పాత వీడియో చూడండి. కరెన్సీ నోట్ అనుకుంటే నెంబర్లు కూడా చెప్పిన నేను, మీకు తెలియదు అవన్నీ చూడండి. అంటే ఒక్కొక్కడు అంటాడు, ఒకడు ఉన్నాడు ఒక పనికి మాలిన వేద, వానికి ఏం పని లేదు, వాడు ఎవడో నాకు తెలుసు, వాడు అనుకుంటాడు నేను తెలియని, వాడు ఊరికే నెగిటివ్గా ఏదో కామెంట్ చేస్తూ ఉంటాడు. ఆ దరిద్రుడు, వానికి ఏం పని లేదనమాట, వానికి ఇదే పని అనమాట. అంటే వాడు ఎవడి చేతి కిందనో ఉన్నవాడే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంత చెప్తూ ఉంటే వేరే వాళ్ళకి భయం వేస్తుంది కదా, మా దగ్గరికి ఎవరు రారు అని భయంతో ఏమైపోతుందంటే మన మీద బురద చల్లేద్దాం. ఎంతమంది ఎంత బురద చల్లినా ఏం లేదు, మీరు ఎన్ని రాళ్ళు వేస్తే ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటా, కానీ నేనేమో రాళ్ళతో భయపడేది కాదు. కాబట్టి నేను ఎప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉన్నాను, ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సత్సంగంలో పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లతో పిలుస్తూనే ఉన్నాను, ఇంటి పేర్లతో. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే ప్రతిసారి మనం ఇలా రాస్తూనే కూర్చుంటే సమాజంలో ఇదేనా అవసరమా? అసలు నాకు ఇది పెద్ద అవసరమే కాదు, ఇది నాకు చాలా సిల్లి. మన బతుకు బాగుండటానికి ఉపయోగపడే విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. అందుకని మనము సహజంగా మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడతాం. సరే, ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. నీకు ఇస్తున్నాను, నీకు జాబ్ చాలా త్వరలోనే వస్తుంది, చాలా త్వరలోనే వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆ దండం ఇక్కడ పెట్టుకో, కాలు ముట్టుకోకుండా. ఓకే, నమ శివాయ. వెళ్ళి అక్కడ కూర్చో ప్రశాంతంగా, టెన్షన్ పడకు, అక్కడ కూర్చో. కొంచెము నీకు జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొన్ని నేను ఇక్కడ చెప్పకూడదు, వస్తున్నాయి కానీ ఆపుతున్నాను, ఎందుకంటే పర్సనల్ డీపీ నేను చెప్పను అని చెప్పాను. ఫస్ట్ నువ్వు ఒక హోమం అయితే చేయించుకో, అది నీకు నెక్స్ట్ వీక్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, ఆయన అడుగు, ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు చేయించుకో ఒకసారి. త్వరలోనే నీకు జాబ్ అయితే వస్తుంది, నీ మానసికమైన స్ట్రగుల్ అంతా వెళ్ళిపోతుంది, లైఫ్ సెటిల్ అవుతుంది, మ్యారేజ్కి సంబంధించి కూడా మ్యారేజెస్ కూడా వస్తాయి. ఇంకేం కావాలి నీకు? చాలు కదా. గాడ్ సరే.